బంగ్లాదేశ్లో సైనిక చర్య ముగిసింది. ఢాకాలో దౌత్యవేత్తల నివాస ప్రాంతం గుల్షన్లోని హోలీ ఆర్టిస్టాన్ రెస్టారెంట్పై దాడి చేసి సందర్శకులను బందీలుగా చేసుకున్న ముష్కరులపై ఎదురుదాడి చేసిన భద్రతా బలగాలు 6 ఉగ్రవాదులను హతమార్చారు. గత రాత్రి నుంచి వారి చెరలో చిక్కుకుని నరకయాతన అనుభవిస్తున్న 13 మంది బందీలకు సైన్యం విముక్తి కలిగించింది. ఈ క్రమంలో 2 పోలీసులు మృతి చెందగా ఉగ్రదాడిలో 30 మందికి పైగా గాయపడ్డట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్లో భారీ ఉగ్రదాడి జరగగా కమాండో చర్యతో అధికారులు ముష్కరుల కుట్రను ఛేదించారు. శుక్రవారం రాత్రి 8:45 తుపాకులతో రెస్టారెంట్లోకి ప్రవేశించిన ఉగ్రవాదులు పలువురిని బందీలుగా చేసుకుని భయోత్పాదానికి తెరతీశారు. రాత్రి నుంచి రెస్టారెంట్లోకి ప్రవేశించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోగా సైనిక బలగాలు ఆపరేషన్ చేపట్టాయి. ఉగ్రవాదులను ఏరివేసి వారి చెర నుంచి విదేశీయులు సహా బందీలందరినీ విడిపించాయి. టర్కీలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన ఇస్తాంబుల్లో ఉగ్రదాడి మర్చిపోకముందే ఢాకాలో దాడికి దిగిన ఉగ్రవాదులు భారీ బీభత్సం సృష్టించేందుకు ప్రయత్నించారు. గుల్షన్ దౌత్య ప్రాంతంలోని హోలీ ఆర్టిస్టాన్ రెస్టారెంట్లోకి ప్రవేశించి భీకర కాల్పులకు తెగబడ్డారు. విదేశీ పర్యాటకులు సహా పలువురిని అధీనంలోకి తీసుకున్న ముష్కరులు బందీలందరినీ హతమార్చుతామంటూ హెచ్చరికలు చేశారు. అప్రమత్తమైన పోలీసులు, భద్రతా సిబ్బంది, సైన్యం రెస్టారెంట్ను చుట్టుముట్టాయి. సమీప రోడ్లన్నీ మూసేసి వాహనదారులెవ్వరని రెస్టారెంట్ వైపు వెళ్లకుండా చూశాయి. ఉగ్రవాదులతో చర్చల కోసం చేసిన ప్రయత్నాలన్నీ విఫలం కాగా కమాండోలు సైనిక ఆపరేషన్ చేపట్టారు. చాకచక్యంగా వ్యవహరిస్తూ ఉగ్రవాదుల బందీలుగా ఉన్న వారిని విడిపించారు. బీభత్సం సృష్టించేందుకు పథకం రచించిన ఉగ్రవాదులను హతమార్చారు. ఉగ్రవాదుల కాల్పుల్లో గాయపడిన వారిని చికిత్స కోసం సమీప ఆసుపత్రులకు తరలించారు. ఇటీవల కాలంలో బంగ్లాదేశ్లో ముస్లిమేతరులను ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తూ బ్లాగ్స్ రాస్తున్న వారిని చంపడం సర్వసాధారణమైపోయింది. ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న వారంతా ఐసిస్ సానుభూతిపరులుగా భావిస్తున్నారు. శుక్రవారం కూడా ఓ పూజారిని బౌద్ధ సన్యాసిని కిరాతకంగా హత్య చేశారు. గత నెల 7న కూడా ఓ హిందూ పూజారిని చంపేశారు. ఇలాంటి హత్యల్లో చాలా వాటికి తమదే బాధ్యతని ఐసిస్, అల్-ఖైదా బహిరంగంగానే ప్రకటనలు చేస్తున్నాయి. తాజా దాడి కూడా తమ పనేనని ఐసిస్, అల్-ఖైదా సంస్థలు వేరువేరుగా ప్రకటించుకోవడం గమనార్హం.